బాగి, ఆరు పాప ఇద్దరూ కూడా బస్టాండ్‌లో నిలబడి ఉంటే, సరస్వతి మేడం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇయ్యటానికి బస్టాండ్‌కి తీసుకువచ్చి ఉంటుంది. జాగ్రత్త బాగి, జాగ్రత్త ఆరు, బాయ్ బాయ్ అంటూ బస్ ఎక్కిస్తూ ఉంటుంది. ఆరు పాపని హైదరాబాద్‌లో ఉన్న మిలిటరీ స్కూల్‌లో చేర్పించటం కోసం బాగి అలా ఆరు పాపని తీసుకొని హైదరాబాద్ వస్తూ ఉంటుంది. బాగి విండో సీట్ దగ్గర కూర్చొని ఉంటే, ఆ పక్క సీట్‌లో ఆరు పాప కూర్చొని ఉంటుంది. ఇంకోవైపు అమర్ రాథోడ్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. రాథోడ్ వెంటనే విక్రమ్ అనే మిలిటరీ ఆఫీసర్‌కి ఫోన్ కాల్ చేస్తారు. సార్, ఏంటి మీరు అక్కడ బస్ ఎక్కేసారా? బయలుదేరుతున్నారా?" అని రాథోడ్ అడుగుతూ ఉంటే, రాథోడ్ బస్సొస్తుంది. నేను ఎక్కుతున్నాను" అని ఆ విక్రమ్ అనే ఆఫీసర్ బాగి వాళ్ళ బస్సే ఎక్కి బ్యాగుని పైన పెడుతూ ఫోన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆ బ్యాగు పెట్టే క్రమంలో అతను ఫోను పొరపాటున కింద వదిలేస్తాడు. ఫోన్ కింద పడి పగిలిపోకుండా ఆరు పాప పట్టుకుంటుంది. బాగి అయితే పరధ్యానంగా విండో సీట్ దగ్గర కూర్చొని బయట చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక విక్రమ్ అనే అతడు థ్యాంక్ యూ పాప అని చెప్తూ ఉంటే, మీరు బ్యాగు పైన పెట్టేయండి. అంతవరకు ఈ ఫోనుని నేను పట్టుకుంటాను కదా అని ఆరు పాప చెప్తుంది. అలా అతను బ్యాగు పైన పెడుతుంటే, ఇక్కడ రాథోడ్ చేతిలో ఉన్న ఫోనుని అమర్ తీసుకొని, "హలో విక్రమ్ మాట్లాడు" అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఆరు పాప హలో అని పిలవగానే, ఇక బాగి కడుపులో ఉన్నప్పుడు నాన్న అని ఆరు పాప మాట్లాడిన వాయిస్‌ని అమర్ గుర్తుపట్టేసి, ఆ వాయిస్‌నే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా కూతురుతోనే మాట్లాడుతున్నట్లుగా అమర్ ఫీల్ అవుతూ ఉంటాడు. మరి ఆరు పాప ఇప్పుడు కేవలం హలో అని మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఏమేం మాట్లాడుతుంది? ఇప్పుడు బాగి హైదరాబాద్‌కే వస్తోంది కాబట్టి బాగి, అమర్ ఎలా ఎదురు పడనున్నారు? ఎలా కలుసుకోనున్నారు? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.